రక్షణ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమం ఫైట్ ఫర్ రైట్స్ అనే కార్యక్రమంలో మరి చాలా ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి డాక్టర్ శారా కమలా గారు, వీరు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చాలా అపారమైనటువంటి అనుభవాన్ని గణించినటువంటి వీరు ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కూడా వీరు పనిచేస్తూ ఉన్నారు. వీరి కార్యక్రమాల ద్వారా ఎంతోమంది మరి క్రైస్తవుల మధ్య వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ శారా కమలా గారు, మీకు స్వాగతం. అలాగే ఈరోజు మనం మన యొక్క ఈ అంశంలోకి వెళ్లే ముందు మరి ముఖ్యంగా 2-3 మాటలు మనం చర్చించుకోవాలి. నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి 2 రాష్ట్రాలుగా విభజింపబడింది. ఒక ప్రక్క ఆంధ్ర, మరొక ప్రక్క తెలంగాణ రాష్ట్రంగా విభజింపబడింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, 2 రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులను ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలి, క్రైస్తవులకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, క్రైస్తవులను పట్టిపీడిస్తున్నటువంటి సమస్యలు ఏమిటి, ఇలాంటి అంశాల మీద ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క ప్రోగ్రాంని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెబుతూ, మరి ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగం పంచుకోవాలని, ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయాలని, మా యొక్క రక్షణ టీవీ మీ యొక్క భావాలు, మీ యొక్క సలహాలు, మీ ప్రశ్నలు కూడా అడగవచ్చు అని చెప్పి కూడా మీకు ముందుగా తెలియజేస్తున్నాం. ముందుగా డాక్టర్ శారా కమలా గారితో మనం చిన్న అంశంతో ప్రారంభించుకుందాం, చర్చించుకుందాం. డాక్టర్ కమలా గారు, మీరు చాలా అనుభవాన్ని గడించారు. మరి ముఖ్యంగా మీరు మరి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక మంచి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ మీరు ఎంతోమంది మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా క్రైస్తవులు మీరు కలుసుకోవడం జరిగింది. మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? అసలు క్రైస్తవులు ఆర్థికంగా, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు, ఇంకా భవిష్యత్తులో కూడా మరి క్రైస్తవులను ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాల్సిన అవసరత ఉన్నది అనే దాని మీద మీరు క్లుప్తంగా మీ యొక్క భావాలను పంచుకోవాలని కోరుతున్నాం. క్రైస్తవుల అభివృద్ధి అంటే మన రాష్ట్రంలో చాలా వరకు కొంత మెరుగుగా చెప్పొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు చూసుకుంటే ఇంకా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా అంటే మొదటి క్రైస్తవులుగా వచ్చిన మన యేసుప్రభు వారి శిష్యులైన థామస్ గారి దగ్గర నుంచి అంటే మొదటి శతాబ్దము 52వ సంవత్సరంలో మన దేశానికి రావటం జరిగింది. ఆ సమయం నుంచి దాదాపు 72వ సంవత్సరం వరకు అంటే 20 సంవత్సరాలు వారి సేవా ఫలితంగా క్రైస్తవులు మొట్టమొదటిగా మన దేశంలో క్రైస్తవులుగా ఉండటం జరిగింది. అప్పటి నుంచి చాలా రకాలుగా క్రైస్తవులకి అభివృద్ధి పదంలో జరగటము, ఇటు ఆర్థికంగా కానివ్వండి, వ్యవసాయ రంగంలో కానివ్వండి, చదువు రీత్యా కానివ్వండి, ఇటు అంటే రాజకీయంగా కొద్దిగా తక్కువ శాతం ఉన్నా గానీ మిగిలిన పరిస్థితుల్లో వీళ్ళు చాలా వరకు ముందుగా వచ్చారు. కానీ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా మరి వీళ్ళని వాళ్ళు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని వాళ్ళు ఉపయోగించుకొని ముందుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువగా ఉందండి. డాక్టర్ గారు, మీరు మీ యొక్క అనుభవాన్ని చాలా చక్కగా చెప్పారు. అయితే ఎక్కువ మంది క్రైస్తవులు గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే పట్టణాల్లో కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రముఖమైన పట్టణాల్లో కూడా నివసిస్తున్నారు. చాలా మంది మంచి చదువుని మరి అభ్యసించే వాళ్ళు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఇంకా ఈ విధంగా అంటే మరి చదువు పరంగా, విద్యాపరంగా ముందుకు వెళ్ళాలి క్రైస్తవులు మరి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? మరి ముఖ్యంగా ఇటు తెలంగాణ ప్రాంతంలో చూస్తే క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అటు కోస్తాంధ్రలో
ఎక్కువ మంది ఉన్నారు. కానీ తెలంగాణలో చాలా తక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. ఉన్నటువంటి క్రైస్తవులు కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారండి. పేదరికం అంటే ఇప్పుడు దాదాపు మనం ఈ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ మనం చాలా చూస్తున్నాం. మరి ఈ ప్రోగ్రామ్స్ ని క్రైస్తవులు మరి వాటిని వినియోగించుకొని క్రైస్తవ సమాజం, గ్రామీణ ప్రాంతంలో నుండి క్రైస్తవ సమాజం మరి ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది? అంటే ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లో మనం చూస్తే క్రైస్తవుల అభివృద్ధి కోస్తా జిల్లాల్లో ఎక్కువగా జరగటానికి ముఖ్యంగా కారణము బ్రిటిష్ వాళ్ళు కానివ్వండి, క్రైస్తవ మిషనరీస్ చాలా మంది మరి చాలా ప్రాంతాల నుంచి వచ్చి మన అభివృద్ధికి దోహదం చేశారు. కాబట్టి ఇటు విద్యారంగంలో కానివ్వండి, అటు మెడికల్ గా అంటే వైద్యపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదా మిగిలిన చాలా సర్వీస్ సెక్టర్ లో కూడా ఈ క్రైస్తవులు చాలా మంది అంటే ఉపాధి దొరకటం జరిగిందండి. కానీ మిగిలిన ప్రాంతాల్లో మనం చూస్తే చాలా వరకు మరి అలాంటి వాళ్ళు మిషనరీస్ ఎక్కువగా పని చేయలేకపోవటం వల్ల కానివ్వండి, వేరే కారణాల వల్ల కానివ్వండి, ఎక్కువ మంది క్రైస్తవులు ఈ ప్రాంతాల్లో లేకపోవటం అనేది చాలా మంది మిషనరీ అంటే సంస్థలైన మెననైట్ చర్చెస్, తర్వాత వెస్లీ, మిగిలిన సిఎస్ఐ చర్చెస్ అన్ని కూడా ఉన్నాయి. కానీ అంత ఎక్కువగా తగిన ఇది లేదు. కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎక్కువగా ఉన్న దాంట్లో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే చాలా రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి. ముఖ్యంగా పేదరిక నిర్మూలన కొరకు చేపట్టబడిన కార్యక్రమాలు కానివ్వండి, ఇటు విద్యాపరంగా కూడా అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి అంటే విమెన్ గ్రూప్స్ ఏదైతే మనము డ్వాక్రా అని అనుకుంటారు, లేదా ఇందిరాకాంతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక బృందాలు అని అంటారు. సో వాటి ద్వారా మరి చాలా రకాలైన, తర్వాత నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని అంటే NREGS అని అంటారు, అంటే ఉపాధి హామీ పథకం అన్నమాట. కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకము కింద మిగిలిన కార్యక్రమాల ద్వారా కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న పేదరికంలో ఉన్న క్రైస్తవులను, తర్వాత మిగిలిన మిడిల్ ఇన్కమ్ మధ్యతరగతి, తర్వాత ఉన్నత స్థితిలో ఉన్న క్రైస్తవులను కూడా బాగు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడున్న మనలాగా చదువుకున్న చాలా మంది ఎవరైతే ఉన్నారో ఈ సర్వీస్ సెక్టర్స్ లో ఉన్న వాళ్ళు కింది స్థాయి నుంచి అంటే టీచర్స్ గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, లేదా పెద్ద స్థాయిలో ఉన్న IAS IPS ఆఫీసర్స్ వరకు కూడా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఏ కార్యక్రమాలని వాళ్ళని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది అన్న అవగాహన కార్యక్రమాలను కనుక చేపడితే వీళ్ళ అభివృద్ధికి మనం దోహదం చేయటం చాలా జరుగుతుందండి. ముఖ్యంగా ఇప్పుడు డాక్టర్ కమలా గారు మీరు చెప్పినటువంటి అంశం మీద ఇంకొంచెం మనం చర్చిస్తే, ఇప్పుడు చర్చెస్ లో మన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉన్నాయండి, చాలా ఆర్గనైజేషన్. వీటిలో మరి సామాజిక పరమైన అభివృద్ధిని తీసుకురావాలంటే ఒక సోషల్ కాన్సన్ట్రైజేషన్ క్రైస్తవ సంఘంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తాను తప్పనిసరిగా. అటు విశ్వాసపరమైన అభివృద్ధిని చాలా వరకు మనం చూస్తున్నాం. చాలా మంది విశ్వాసపరంగా ఎంతో మంది క్రైస్తవులు మరి ప్రతిరోజు ప్రార్థనా కార్యక్రమాల్లో, విశ్వాస కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారు. బైబిల్ని పఠించినటువంటి వాళ్ళు దాదాపు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎక్కువ మంది బైబిల్ గ్రంథాన్ని ఉదయాన్నే లేవగానే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు. అలాగే ఎంతో మంది ఈ రోజు మరి రోజంతా కూడా ప్రార్థనలో గడిపే వాళ్ళు, ఉపవాస ప్రార్థనలు చేసే ఎంతో మందిని మనం చూస్తున్నాం. క్రైస్తవ విశ్వాసం చాలా మంచి పరిణామం అండి ఇది. అది విశ్వాస పరంగా. కానీ సామాజిక పరంగా చూస్తే మనలో కొన్ని మరి ఇంకా కొంత సామాజిక స్పృహను తీసుకొచ్చేటి మరి కొన్ని కార్యక్రమాలు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ చేపట్టాల్సిన అవసరం ఉందని నేను తప్పకుండా మీరు చెప్పిందంతా నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ముఖ్యంగా మన బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు యేసుప్రభు వారు చెప్పింది ఏంటనంటే ఆజ్ఞలు 10 ఆజ్ఞలన్నింటిలో కూడా ముఖ్యమైనవి 2 ఆజ్ఞలుగా చెప్పారు. ఈ ఆజ్ఞల్లో ముఖ్యమైనవి 10 ఆజ్ఞల్లో కూడా ముఖ్యమైనవి ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూజించమన్నారు. కాబట్టి మీరు ఇందాక చెప్పినట్లు స్పిరిచువల్ గా ఫెయిత్ లో విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి అది చాలా అవసరం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, ఒక కాల్ తీసుకుందామండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నేను రీటా వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా.
బ్రదర్ మనకి ఇప్పుడు బీసీసీ అని ఉంది కదండి క్రిస్టియన్స్ కి. బీసీసీ ఓన్లీ 1% ఉంది కదా. ఇప్పుడు మన ఎంత బ్రిలియన్స్ ఉన్నారు మన దాంట్లో, ఒక 1% బట్టి సీట్లు దొరకట్లేదు, చాలా కష్టమైతుంది బ్రదర్ మన పిల్లలకి, మా పిల్లలకి అట్లా. అది తీసేసి కాస్త చేంజ్ చేయగలరా గవర్నమెంట్, ఏదైనా ఎక్కువ పర్సెంటేజ్ చేసి కాస్త మెడికల్ సీట్స్ కానీ ఏవైనా కానీ చదువుకునే అవకాశాలు కల్పించడానికి ఉంటుందంటారా? చెప్పండి కమలా గారు. నమస్తే అమ్మా. అయితే ఈ పర్సంటేజెస్ ఎట్లాగా ఇస్తారంటే బీసీసీలో 1% అంటూ ఇవ్వటం ఎట్లా జరిగిందని అంటే మన సామాజిక కులాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాతిపదిక మీద ఇవ్వటం జరిగింది అనమాట. కాబట్టి ఈ బీసీసీలో అంటే క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వేరే మతాల నుంచి వేరే కులాల నుంచి కన్వర్ట్ అయ్యి క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసిన వాళ్ళని బీసీసీ కేటగిరీ కింద పెట్టారు. దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉన్న పాపులేషన్ బేస్ చేసుకుని ఆ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. నిజంగానే 1% అంటే కొన్ని చోట్ల అసలు మనకి అవకాశమే ఉండలేని పరిస్థితి ఉంది. కానీ క్రైస్తవ సమాజం కనుక ఎక్కువ మంది అయితే ఇది మనము ఇంతమంది పాపులేషన్ క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి మాకు ఈ కోట పెంచమని అడగటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి డైరెక్ట్ గా 1% అన్నది మనం ఇమీడియట్ గా చేంజ్ చేయడానికి కుదరదు. సెన్సస్ లో ఎక్కువ మంది పర్సంటేజ్ గనక క్రైస్తవులుగా ఉన్నవారు ఎక్కువ మంది ఉండి బీసీసీ అంటే మన ఇతర కులాల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు, దళిత కుటుంబాల నుంచి గనక కన్వర్ట్ అయిన వాళ్ళకి ఎక్కువగా ఈ కేటగిరీ కింద వస్తారు. కాబట్టి వాళ్ళకి మనం పాపులేషన్ కనుక ఎక్కువ మందిని ఉన్నట్లయితే ఆ రిజర్వేషన్ కోటా ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ లేదు అని అంటే ఆ 1% తోనే మనం సంతృప్తి పొందాల్సిన అవసరం ఉంటుంది. కమలా గారు, డాక్టర్ కమలా గారు, ఇప్పుడు ఇంకొక అంశాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మరి క్రైస్తవ మిషనరీలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా మెననైట్స్ కానివ్వండి, సిఎస్ఐ కానివ్వండి, బ్యాప్టిస్ట్ కానివ్వండి, ఇలాంటి సంఘాలు, ఆర్సీఎం కానివ్వండి, ఇలాంటి క్రిస్టియన్ డినామినేషన్స్, మెయిన్ లైన్ చర్చెస్ కొన్ని పనిచేస్తున్నాయి. కానీ నేను కూడా ఒక సోషల్ వర్కర్గా మరి ఇటు మన మహబూబ్ నగర్లో కానీ, లేకుంటే ఆదిలాబాద్లో, ఖమ్మంలో, వరంగల్లో, నల్గొండలో ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఎక్కువగా మరి ట్రైబల్ పాపులేషన్ ఉన్నారో అలాంటి చోట ముఖ్యంగా మరి చాలా మంది ట్రైబల్స్ కూడా ఈ రోజు మరి క్రైస్తవ ప్రభువును అంగీకరించి మరి బాప్తిసం పొంది వాళ్ళు మంచి క్రైస్తవులుగా ఉంటున్నారు. అలాంటి వారి మధ్య మరి మన సేవా కార్యక్రమాలు ఇంకెక్కువగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో తండాలు చూస్తున్నాం, వారికి సరైన వైద్యాన్ని అందించలేకపోతుంది, ప్రభుత్వం కూడా వైద్యాన్ని అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి వారికి మరి వైద్య సహాయం చేయడానికి క్రైస్తవ మిషనరీస్ మరి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క సంఘాల్లో పనిచేస్తున్నటువంటి సేవకులు ఎవరెవరైతే ఉన్నారో వారు ఇటు మతబోధే కాకుండా అంటే ప్రభుని గురించి తెలియచేయటం, ప్రభు రాజ్య విస్తరణ కొరకు పనిచేయటమే కాకుండా మరి అభివృద్ధి కొరకు మరి ముఖ్యంగా వారికి మంచి ఆరోగ్యాన్ని మరి వాటిని గురించి కొన్ని ఆరోగ్య సూత్రాలను తెలియచేయటం కానివ్వండి, అలాగే వారిలో ఇంకా వారికి ముందుకు తీసుకుపోవడానికి మరి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి కూడా కొన్ని హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ ఇలాంటివి పెట్టాల్సిన అవసరం ఉందని ఇది నా యొక్క ఆలోచన అండి. తప్పనిసరిగా ఐ థింక్ వీ డెఫినెట్లీ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ ఎస్పెషలీ ఇష్యూస్ that are really bothering the community in Telangana area, because there is so much of poverty. There is so much of a poverty among these the communities, especially among the Christian community. I see so many people suffering with a lot of sicknesses. నేను ఈ మధ్య ఇటు జనగాం ప్రాంతంలో ఒక గ్రామాన్ని పర్యటించానండి. అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి మరి ప్రభుత్వ తరపున ఒక మంత్రి ఉన్నారు, లేకపోతే చాలా మంది మెడికల్ వర్కర్స్ ఉన్నారు, అటు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నారు. కానీ ఒక మండలంలో అక్కడ ఉన్నటువంటి కనీసం మామూలుగా వస్తున్నటువంటి మరి ఎలాంటి జబ్బులు చేస్తున్నప్పుడు, ఏది సీజనల్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి, ఇలాంటివి వస్తున్నప్పుడు కూడా కనీసం వాళ్ళకి మరి కనీసం పారాసెటమాల్ అనే టాబ్లెట్స్ కూడా లభించినటువంటి ప్రాంతాలు, కొన్ని తండాలు మరి ఎంతో మంది బాధపడుతున్నారని విన్నాను నేను. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులుగా మనం మన యొక్క పరిచర్యలు ముఖ్యంగా
వైద్య సేవలు అందించడం, విద్య సేవలు మనం అందిస్తున్నాం, విద్యను బోధిస్తున్నాం, మంచి మంచి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశాం. కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో రానున్న రోజుల్లో వైద్య సేవలు ఎక్కువగా అందించడం చాలా మంచిదని నేను భావిస్తున్నానండి. ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి. కేసుల గురించి చెప్తున్నారు కదా సార్, వాక్యం డాక్టర్ గారు పేద నిరుపేదల గురించి మాట్లాడుతున్నారు కదా సార్. చెప్పండి మా. పేద నిరుపేద అంటే 10 విషయానికి వస్తే ఓసీ ఎస్సీ వాళ్ళకే, అది ఎస్టీ వాళ్ళకే ప్రతిదీ ప్రాధాన్యత ఇస్తున్నారండి గవర్నమెంట్ సైడ్ ఎవరైనా. అలాగే మనం ఫ్యాక్టరీలో కానివ్వండి, మామూలుగా అన్నిల్లో కానివ్వండి, ఈ ఎస్సీ వాళ్ళు ఓసీ వాళ్ళు బాగా నిరుపేదలు ఉన్నారు కదా మేడం. అవునండి. మరి అసలు వాళ్ళ గురించి గవర్నమెంట్ మన ఫ్యాక్టరీ రంగంలో కానీ ఎవరు కూడా కొంచెం కూడా చర్య తీసుకునేస్తున్నారు మేడం. అంటే మీరు చెప్తున్నది చాలా వరకు వాస్తవం అమ్మా. అయితే పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పే ఒక మంచి సలహా ఏంటనంటే, చాలా మంది చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళల్లో కూడా చాలా మంది తెలివిగలిగి చక్కగా మాట్లాడి, అంటే వేరే వేరే ఆఫీసెస్ కి వెళ్లి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఏంటి అన్నది ముందుగా తెలుసుకుని క్రైస్తవులందా కూడా సంఘటితం అవ్వాల్సిన పరిస్థితి చాలా అవసరం ఉంది. ఈ సంఘటితం అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కార్యక్రమాలు ఉంటాయి. అయితే అక్కడున్న అఫీషియల్స్ తో, తర్వాత పొలిటికల్ గా ఉన్న రాజకీయవేత్తలతో, మిగిలిన వాళ్ళందరితో కూడా ఒక మంచి సంబంధ బాంధవ్యాలని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏంటంటే, ఒక్కళ్ళుగా వెళ్లి మనం ఏది అడిగినా గానీ మనకు అది సాధ్యం కాదు. మనకి చిన్నప్పుడు కూడా ఒక కథ చెప్పేవాళ్ళు కదా, ఒక కర్రగా అందరు విడిపోయి ఉంటే, ఒక్కొక్కళ్ళు ఉంటే అది ఈజీగా తుంపేయటానికి వీలవుతుంది. అదే సంఘటితంగా కలిసి ఒక నలుగురు, ఐకమత్యంతో కలిసి ఒక 4-5 కలిసి, లేదా 10 మంది, 20 మంది, 100 మంది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి, ఇదిగో మాకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, దీంట్లో మాకు అవకాశం కావాలి అని చెప్పేసి దాని గురించి మనం ఎప్పుడైతే పోరాటం చేస్తామో, లేదంటే వెళ్లి అడగటం చేస్తామో, ఆ పరిస్థితుల్లో మనకి అవకాశాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కనుక అట్లాగా ఆ విధంగా, అంటే క్రైస్తవులుగా మనకి ఒక్కళ్ళుగా వెళ్తే మనకేం జరగదు. అయితే దీంట్లో ముఖ్యంగా ఇందాక మొదటిగా చెప్పుకున్నట్లు అందరిలో అవగాహన గురించి పూర్తిగా మనకి ఒక అవగాహన రావాలి. ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఏ విధంగా విద్యారంగంలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, వైద్యపరంగా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత ఇళ్ళు పేదరిక నిర్మూలన కోసం ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, లేదా విద్యావకాశాలకే కాకుండా ఉద్యోగ పరంగా కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్నవి ముందుగా తెలుసుకోవడానికి ఆల్రెడీ కొంత మన ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో ఉన్న యువకులు, ఉత్సాహవంతమైన యువకులు ఉన్నారు. తర్వాత రిటైర్డ్ అయిన, అంటే పదవి విరమణ అయిపోయిన తర్వాత ఉన్న చాలా మంది విద్యావేత్తలు కూడా ఉన్నారు. అనేక రంగాల్లో పనిచేసిన వాళ్ళకి పూర్తిగా వీటి గురించి అవగాహన. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ అని అంటారు. అంటే కలిసి కట్టుగా కొన్ని డిస్కషన్స్ చేసి ఏ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా దానికి మనం కంపీట్ చేస్తే దాన్ని మనం సొంతం చేసుకుంటామన్న అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుందమ్మా. ఆ విధంగా కలిసికట్టుగా గనుక మనము దాన్ని అడ్రస్ చేయగలిగితే మనం తప్పకుండా దీంట్లో విజయం సాధించటం జరుగుతుంది అనమాట. ఒంటరిగా వెళ్ళి మాకు అవకాశం అంటే కుదరదు. తర్వాత మీరు చెప్పినట్లు ఇక్కడ ముఖ్యంగా వైద్యపరంగా దీనికి చెప్పాలి అని అంటే, మొట్టమొదటిగా విద్యారంగంలో కానివ్వండి, లేదా వైద్య రంగంలో కానివ్వండి, లేదా సర్వీస్ సెక్టర్ లో కానివ్వండి, ముందంజ వేసింది క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులండి. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో గనక చేస్తే, ఆ సేవాభావంతో వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన ప్రాంతాల్లో వైద్యాన్ని, ఆరోగ్యాన్ని అందించాలి అని చెప్పేసి ఆ సేవాభావంతో వచ్చిన వాళ్ళు ఆ తరం గతించిపోయింది. ప్రస్తుతం ఉన్న తరంలో
చాలా వరకు ఆ సేవలు అందించడానికి ఆల్రెడీ ఉన్న మిషనరీ ఇన్స్టిట్యూషన్స్ ని కూడా మనము పూర్తి స్థాయిలో దాన్ని పనిచేయించుకోలేని పరిస్థితులు మనకు వస్తున్నాయి. కాబట్టి వాటిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అన్నది మరి అందరూ కలిసికట్టుగా కనుక ఒకసారి కనుక చేస్తే తిరిగి పూర్వ వైభవముని ఆ ప్రాంతాల్లో మనం అందించడానికి వీలవుతుందండి. రెండోది ఏంటనంటే ఆ ప్రాంతాల్లో ఉన్న మీరు చెప్తున్నట్లు అనేక రకాలైన జబ్బులు ముఖ్యంగా వస్తుంది. కాబట్టి వాటిని ఏ విధంగా మనము చేసుకోవచ్చు అన్న దాంట్లో SC/ST సబ్ ప్లాన్ కింద చాలా మంది క్రైస్తవ పేరు పెట్టుకోలేకపోయినా కానీ ఎస్సీస్ గా ఉండి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారండి. కాబట్టి ఆ ప్రాంతాలు నివసించే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఏ విధంగా చేయాలి అని అంటే ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. ముందుగా మన అవసరాలు ఏంటి, తర్వాత మనం ఏ విధంగా ఈ సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే బాగుంటుంది. అదే విధంగా ప్రతి ఒక్కరికి కొన్ని కళలు ఉంటాయి. మన అబ్దుల్ కలాం గారు చెప్పుకున్నట్లు ప్రతి కళ ఉంటుంది. కాబట్టి ఆ కళల్ని సహకారం చేసుకోవడానికి అందరం కలిసికట్టుగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఆ విధంగా చేసుకోవాలి. అలాగే మదర్ తెరీసా లాగా ఎంతో మంది మరి ఆమెకి తల్లి అనే భావన, ఆమె మన ప్రాంతం ఆమె కాదు, లేదు అని అంటే మన దేశం ఆమె కూడా కాదు, కానీ ఆ ప్రేమను ఎప్పుడైతే వాళ్ళు ఆమె చూపించారో ఆ ప్రేమ ద్వారా అనేక మంది జీవితాల్లో ఆమె వెలుగు నింపడానికి వీలైంది. అదే యేసుప్రభు వారు కూడా చెప్పింది. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనము ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మీరు చెప్తున్న తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన ట్రైబల్ ఏరియాస్ లో కానివ్వండి, ఇటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ ప్రాంతాలన్నిట్లో కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ముందు ప్రేమతో వాళ్లకున్న సమస్యలు ఏంటి అన్నది ఒక ముందుగా అసెస్ చేయాలండి. ఆ సమస్యలకి ఏ విధంగా మనము ముందంజ వేయాలి అన్నది ఆ ఏరియాలో ఉన్న చాలా మేధావులైన వాళ్ళు కానివ్వండి, చదువుకుంటున్న విద్యార్థులు కానివ్వండి, లేదా యువత కానివ్వండి, లేదా పని చేస్తున్న వాళ్ళందరూ కూడా కలిసి సంఘటితంగా ఒక ఏరియాలో కూర్చొని ఇదిగో మనకి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యను ఎట్లాగా కొన్ని సొంతగా పరిష్కారం చేసుకోగలిగిన ఉంటాయి, కొన్ని కొంత సపోర్ట్ తో చేసుకోగలిగిన ఉంటాయి, కొన్ని ప్రభుత్వ ఇంటర్వెన్షన్ తో కూడా చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి వాటిని మనము చేసుకోవడానికి కరెక్ట్ ఇది కనుక చేస్తే ఇప్పుడు మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా మేడం డాక్టర్ కమలా గారు, ఇప్పుడు క్రైస్తవ మిషనరీస్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ చాలా తక్కువ, అప్పుడున్నటువంటి జబ్బులు కూడా చాలా తక్కువ, అప్పుడున్నటువంటి మరి ఇలాంటి సమస్యలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఈ రోజు మనం చూస్తే మన అటు ఆంధ్రాలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, దాదాపు 9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. క్రైస్తవుల సంఖ్య అంత చెప్పుకోదగ్గ అంతగా లేకపోయినప్పటికీ క్రైస్తవుల సంఖ్య రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు చూస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసాయి, మరొక వైపు చూస్తే విద్యా రంగంలో చూస్తే కూడా కార్పొరేట్ కాలేజెస్ వచ్చేసాయి. ఇప్పుడు మరి పేదరికంలో ఉన్నటువంటి మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు మరి వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలని చాలా ఆశపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా మనం చాలా లిటరసీ గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మరి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. మరి చాలా మంది మరి స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మన క్రైస్తవ సంఘాలు, క్రిస్టియన్ NGOs కూడా చాలా మంది పనిచేస్తున్నారండి. ఇది చాలా చెప్పుకోదగ్గ అంశం. అయితే ఇప్పుడు మన ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మెరుగైనటువంటి ఉత్తమ విద్యను బోధించడానికి చాలా మంది మిషనరీస్ మరి ఇంకా స్కూల్స్ ని గ్రామీణ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసి వాటిని చక్కగా రన్ చేయాలని, పిల్లలకి ప్రాథమిక విద్య అనేది చాలా ముఖ్యం. మన క్రైస్తవ బిడ్డలకి ప్రాథమిక విద్య లేకుండా చాలా మంది ఇళ్ల దగ్గర ఉండిపోతున్నారు. తల్లిదండ్రులు కూలీలుగా ఉండటం వలన, పేదరికంలో ఉండటం వలన అలాంటి పిల్లలు చాలా మంది స్కూల్ కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఆట పాటలతోటి కాలం గడుపుతా స్కూల్ కు వెళ్లకుండా, మరి కొంతమంది తల్లిదండ్రులు అయితే వారితో పాటు వారి కూలీ పనులకి పిల్లలను కూడా చిన్న ప్రాయంలోనే మరి చాలా లేత వయసులో ఉన్నప్పుడే మరి పిల్లల్ని తీసుకెళ్లి పొలాల్లో పొలం పనులు చేయించడం, ఏదో కూలీ నాలి చేసి కొంత డబ్బు సంపాదించుకోవటం, మరి పేదరికంలో ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవ మిషనరీస్ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. మరి మంచి ఆసుపత్రులు కూడా, డిస్పెన్సరీస్ కూడా మరి ఏర్పాటు చేయాలని చాలా మంది భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి, తీసుకుందాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాట్లాడేది చెప్పండి.
ఫాదర్ మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. సిస్టర్తో మాట్లాడాలండి. చెప్పండి చెప్పండి, మాట్లాడండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ఏమో ఇప్పుడు క్రిస్టియన్ హాస్టల్ గురించి మాట్లాడుతున్నారు కదా సిస్టర్, మరి దానికి ఏమో సపోర్ట్లు ఉండదా? ఇంకా హాస్టల్ అని ఇట్లా అయిపోవటమేనా? దానికి మరి సంఘటితంగా మనం అందరం కలిసి కట్టుగా చేయాల్సిన, అంటే ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే అమ్మా, క్రిస్టియన్ హాస్టల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్పే ఇదేంటనంటే మనలోనే చాలా డివిజన్స్ ఉన్నాయి. ఒక డినామినేషన్ వాళ్ళకి ఏదైనా జరుగుతుంటే వేరే డినామినేషన్ మనకెందుకు అని, లేదా ఆ డినామినేషన్ లో ఉన్న వాళ్ళు ఒక సంస్థకు జరుగుతూ ఉంటే మాకెందుకు లేని వేరే వాళ్ళు ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనమందరం కలిసికట్టుగా ఈ సేవా భావాన్ని వ్యక్తం చేయడానికి ఎప్పుడైతే మన సొంత స్వలాభాన్ని పక్కకు పెట్టి, ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లు ఆ సేవా భావాన్ని, ఆ ప్రేమని ఎప్పుడైతే మనము మనకు ముందుగా పెట్టుకుంటామో, నిజంగా మరి అనేక ప్రాంతాల్లో మన క్రిస్టియన్ హాస్పిటల్స్ కానివ్వండి, క్రిస్టియన్ స్కూల్స్ కానివ్వండి, ఇప్పుడు ఇన్ని కార్పొరేట్ ఇవన్నీ వచ్చినాయి అని అంటే అక్కడ నుంచి నేర్చుకున్నవే కనుక దాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఇది జరుగుతుంది. తర్వాత దాన్ని మనం అందరం చేసినప్పుడు తర్వాత ప్రభుత్వానికి కూడా మనం సపోర్ట్ జరిగినప్పుడు కంపల్సరీగా ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం లభిస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక అంశాన్ని మనం చర్చకు తీసుకుందామండి డాక్టర్ కమలా గారు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులకు ఉన్నట్టు మరొక సమస్య ఏమిటంటే, ఇప్పుడు కోస్తా ఆంధ్రాలో చాలా మంది కాస్తంత మెరుగైన పరిస్థితుల్లో ఉన్నారు. పేదరికం లేకపోలేదు. ఎంతమంది క్రైస్తవ మిషనరీస్ వచ్చినా, ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేసినా, స్టిల్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పావర్టీ టుడే. Let us not forget that. That's true. Let us be very practical that so many Christian families even today they are facing lot of poverty. Yes. Poverty issues. So అటు ప్రభుత్వం ఎన్ని పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకొస్తున్నా కూడా ఈ రోజుకి ఇంకా క్రైస్తవులు మరి ఇలాంటి సమస్యల్లోనే ఉన్నారు. నేను నా యొక్క నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో కోస్తా ఆంధ్రతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో, మరి ఈ రీజియన్ లో మరి క్రైస్తవుల్లో ఇంకా ఎక్కువ పేదరికాన్ని నేను చూశాను. ఎక్కువ పేదరికంతో ఉన్నారు. నీటి సమస్యలు ఉన్నాయి, భూమి సమస్యలు ఉన్నాయి, గృహ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఇంకా విద్యాపరమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని మనం చాలా ఎక్కువగా చర్చించి ఇంకెక్కువగా వేదికలను ఏర్పాటు చేయటం. ఈ వేదికల్లో చాలా మంది క్రిస్టియన్ మిషనరీస్, కొంతమంది బిషప్స్ ని, అలాగే చర్చి హెడ్స్ ని, ముఖ్యంగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఎవరెవరైతే ఉన్నారో స్వచ్ఛంద సంస్థలు రన్ చేస్తున్నారు, అలాంటి వారిని మనం దీంట్లో భాగస్వామ్యం చేసి వీళ్ళ ద్వారా ఒక మంచి కార్యాచరణను రూపొందించి మరి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో చాలా మంది పెద్దలు మరి దీని గురించి చర్చిస్తున్నారు. వారి యొక్క సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన మరి ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరి అక్కడ నుండి క్రైస్తవుల సమస్యల పట్ల మనం ఫైట్ ఫర్ రైట్స్ అనే ఈ కార్యక్రమం ద్వారా మరి మనం చాలా మంది ఈ యొక్క రక్షణ టీవీ ప్రేక్షకులకు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఇలాంటి అంశాన్ని మనం ఇంకెక్కువగా కొన్ని చర్చల ద్వారా ముందుకు తీసుకువెళ్ళి మరి చాలా మంది విద్యావంతులు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఎంతో మంది విదేశాల్లో ఉండి కూడా ఈ రక్షణ టీవీ ప్రేక్షకులుగా మరి చూస్తున్నట్టు వారి కార్యక్రమాలు చూసి ఆనందించి వారి యొక్క సలహాలు ఇస్తున్నారు. వారందరి సలహాలు తీసుకొని మనం మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని అనుకుంటూ ఉన్నాను. మరొక కాలర్ ఉన్నారు, లైన్ లో తీసుకుందాం. హలో బ్రదర్, ఇందాక మాట్లాడిన రీచర్ అని ఒక పాయింట్ గుర్తొచ్చింది బ్రదర్. ఏంటంటే యూనిటీ గురించి అంటున్నారు కదా. సో విశ్వాసులకు పొందికెక్కడా అన్న విషయము ఉంది కదా బైబిల్లో. కాబట్టి విశ్వాసులు అయితే వాళ్ళు కూడా అవిశ్వాసులు మార్పులు పొందితే, అప్పుడు వాళ్ళు విశ్వాసులు అయిపోతే అందరి మధ్య యూనిటీ ఎక్కువయ్యి అప్పుడు అభివృద్ధి వస్తుందని నా అభిప్రాయం కదా. చాలా మంచి అంశం అండి, చాలా మంచి అంశం. అందరూ అవిశ్వాసులని విశ్వాసులని కాకుండా అందరం కలిసిమెలిసి జీవించడం నేర్చుకోవాలండి. రిటా గారు, మీరు ఇచ్చిన సలహా చాలా మంచిది. కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీని గురించి మనం అందరం కూడా కలిసి ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం ఉందండి. మనం కృషి చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనా పూర్వకంగా అందరినీ మనం సహోదరులుగా భావించి, వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా అందరూ మన సహోదరులు, మన సహోదరులైన మంచి మనసుతో మనం వారిని కలుపుకొని వారిలో ఒక మంచి మారు మనసును తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధి కొరకు మనం అందరం కూడా చేతులు కలిపి పనిచేయాల్సిన అవసరం ఉందండి.
మీరు మంచి సలహా ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ అభివృద్ధి పదంలో మనం ముందుకెళ్ళాలి. ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లో అయితే ఉన్నాయో వాటిల్లో మనం వెళ్ళాలి అని చెప్పేసిన పరిస్థితుల్లో అంటే నేను కొంత గ్రామీణ ప్రాంతాల్లో మేము రూరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేశాను. అయితే ఆ ప్రోగ్రామ్ లో దాదాపు 6 నెలలు పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి ఆ గ్రామీణ ప్రాంతాల వాళ్ళతో కలిసి వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు చేసే పనుల్లో వీళ్ళకి సహాయం చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట. అయితే దాంట్లో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే చదువు బడి మానేసిన పిల్లలకి దానికి చదువు చెప్పడానికన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ జరుగుతుంది. అయితే దాన్ని చైతన్యవంతం చేస్తూ స్టూడెంట్స్ ఎప్పుడైతే వాళ్ళతో కలిసి పనిచేయటం జరిగినప్పుడు కొంతమంది వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి జీతానికి ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి చదివించడం జరిగింది అనమాట. అయితే ఈ జీతానికి ఉన్న పిల్లల్ని ఎప్పుడైతే చదివించడం జరిగిందో వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి చదువుకోవటం నేర్చుకుంటూ ఉంటే కొంతమందికి ఆ చదువుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. అలాగే తల్లిదండ్రులు కూడా మాకేం చదువు వస్తే మాకేమవుతుంది, మేము చదివి ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, మేము అలాగే ఈ పొలం పనిలో ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చదువుకు పంపించడానికి ఇష్టపడటం లేదు. ఇంకొకటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మనం ఆర్థికంగా మనం వెంటనే ఈ రోజు రెక్కాడితే గానీ డొక్కాడనే పరిస్థితి కనుక ఆ రెక్కాడని పరిస్థితుల్లో మనకి ఇంకా 4 చేతులు కనుక ఉంటే ఇంకా కొంచెం కడుపు నిండా తినడానికి అవకాశం ఉంటుందని చిన్నపిల్లల్ని కూడా బడి మానిపించేసి పొలాలకు తీసుకెళ్లటం జరుగుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఉన్న పరిస్థితులు కరెక్టే కానీ ఈ పరిస్థితుల నుంచి బయటకు తీసుకొని రావాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటనంటే కార్యక్రమాలు ఎన్నున్నా గానీ వాళ్లలో అవగాహనాన్ని చైతన్యాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చైతన్యం తీసుకురావాల్సింది ఎవరు చేయగలరు అని అంటే కేవలం ఆల్రెడీ వీటి గురించి అవగాహన ఉన్నవాళ్ళు, విద్యావేత్తలు, తర్వాత సామాజిక స్పృహ, మీరు ఇందాక అన్నట్లు ఎన్జిఓస్ చాలా మంది స్వచ్ఛందంగా పనిచేసే సేవాభావంతో పూర్తి స్థాయిలో పనిచేయగలిగిన వాళ్ళు మన క్రైస్తవ కమ్యూనిటీ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మనల్ని చూసి నేర్చుకున్న వాళ్ళే చాలా మంది. కనుక వీళ్ళ ద్వారా మనం ఈ కార్యక్రమాలను కనుక చేపట్టగలిగి వాళ్ళలో చైతన్యవంతం తీసుకొస్తే ఆంధ్ర అని కాదు, తెలంగాణ కాదు, రాయలసీమ అని కాదు, ప్రతి ప్రాంతంలో కూడా మనము అభివృద్ధిని సాధించడానికి అవకాశం లభిస్తుంది. మన మధ్యలో బ్రదర్ ప్రకాష్ గారు ఉన్నారు. వీరు ఫౌండర్, డైరెక్టర్గా క్రిస్టియన్ థింకర్స్ ఫోరం గుంటూరు నుండి పనిచేస్తున్నారు. వీరు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో, క్రైస్తవ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. చాలా వేదికల మీద ఇప్పటి వరకు వారు చాలా చర్చా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. మన రక్షణ టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా వారు భాగస్వామ్యం తీసుకున్నారు. ఈరోజు ముఖ్యంగా ప్రకాష్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ప్రకాష్ గారు, మీకు స్వాగతం. ఈ కార్యక్రమంలో ఫైట్స్ ఫర్ అవర్ రైట్స్ అనే కార్యక్రమంలో ముఖ్యంగా ఇప్పుడు 2 రాష్ట్రాలుగా మనం విభజింపబడ్డాం. అటు కోస్తా ఆంధ్ర, సీమాంధ్ర, ఇటు మరియు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డాం. క్రైస్తవుల యొక్క అభివృద్ధి, క్రైస్తవుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రానున్న రోజుల్లో క్రైస్తవులను ఏ విధంగా ముందుకు నడిపించాల్సిన అవసరత 2 రాష్ట్రాల్లో ఉన్నది అనేటువంటి అంశం మీద చర్చిస్తున్నాం. మీకున్నటువంటి అనుభవంతో క్రైస్తవ సంఘాల కొరకు మీరు పనిచేస్తూ క్రిస్టియన్ థింకర్స్ ఫోరం మీరు ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఫోరం ద్వారా మీరు ఎలాంటి కార్యక్రమాలు ఇంకా మీరు హౌ డూ యూ విజువలైజ్ టు టేక్ ఫార్వర్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ తెలంగాణ? ముందుగా ఒక కాలర్ లైన్ ఉన్నారు, తీసుకున్నాం బ్రదర్. హలో హలో వందనాలండి, చెప్పండి సార్. అయ్యా వందనాలండి, నా పేరు జాన్సన్ అండి. జాన్ గారు చెప్పండి సార్. మీరు క్రైస్తవుల కోసం ఆర్గనైజేషన్ గురించి చక్కగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, తెర మీదకి తీసుకొచ్చారు రక్షణ టీవీ ద్వారా. అవునండి, కనుక మీకు వందనాలు చెప్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ బ్రదర్. ఈ క్రైస్తవ్యం మన ఇండియాలో ప్రారంభించినటువంటి దినం నుంచి నేటి వరకు కూడా, అలాగే యూరోపియన్స్ అయితే ఇంకైతే అనేక మంది సహాయం చేస్తూ కూడా ఈ యొక్క క్రైస్తవుల్ని మార్చి చక్కగా చేసి వాళ్ళకు సహాయం చేసి
ఎన్నో కార్యక్రమాలని మన ముందుకు తీసుకొచ్చి ఒక లెపసీ గాని, ఒక ఎయిడ్స్ గాని, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పొంది మనకు నేర్పించారు. అలాగే వాళ్ళ కష్టార్జితం నుంచి టైట్ తీసి మనకు పట్టుకొచ్చి పంచి అన్ని చేశారు. మన వాళ్ళు మనకేమి న్యాయం చేసినట్టు కనిపించలేదు. మీలాంటి వారు కూడా ఏదో మీరు ముందుకు వస్తూ ఉన్నారు కనుక వాటిని సహాయం చేయడంలో మొదలండి, చాలా మంచిది. అలాగే మన నాయకులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం పార్టీ పెట్టాలి, పార్టీ జెండా కింద వెళ్ళాలి, దాని కింద మన యొక్క సమస్యలను మనం పరిష్కారం చేసుకోవాలనేటువంటి దాంట్లో కూడా వచ్చారు. చాలా చాలా వందనాలండి మీకు బ్రదర్ జాన్ గారు. మీరు చాలా మంచి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. క్రైస్తవ మిషనరీలు మన రాష్ట్రానికి, మన దేశానికి ఎన్నో వందల వేల కోట్ల రూపాయల మరి ఆస్తుల్ని, వారికి ఉన్నటువంటి స్థిరాస్తులను అక్కడ వారి దేశాల్లో నుంచి తీసుకొచ్చి మరి అక్కడ ఎంతో మంది పేదవాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వారి దగ్గర కూడా కాంట్రిబ్యూషన్స్ తీసుకొచ్చి మనకి ఈరోజు మరి చాలా మంచి చర్చెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి నిర్మించి పెట్టారు. వారందరికీ మనం ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. ఎందుకంటే వారు పెట్టినటువంటి భిక్ష ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం. ఈనాటికి మరి ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది మరి ఈరోజు క్రైస్తవులంగా మనం జీవిస్తున్నామంటే వారి యొక్క సహాయంతో మనం జీవిస్తున్నామని చెప్పుకోవాలి. ప్రధానంగా వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో, క్రైస్తవ మిషనరీలు తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థని మరి చాలా మంది ఈ రోజుల్లో దుర్వినియోగం చేస్తున్నారు అనటంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. దానికి మేము కూడా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. మరి ముఖ్యంగా మీలాంటి వారు, మేము కొంతమంది మరి క్రిస్టియన్ యాక్టివిస్ట్, కొంతమంది సోషల్ వర్కర్స్ ముందుకు వచ్చి మరి ముఖ్యంగా ఒక అంశాన్ని ముందు చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవ ఆస్తులను గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవ ఆస్తులు అన్యక్రాంతం అయిపోతున్నటువంటి అంశాన్ని మనం గుర్తెరగాలి. కొన్ని వేల కోట్ల రూపాయల క్రైస్తవ ఆస్తులు ఈ రోజుల్లో మరి అన్యక్రాంతం అయిపోతున్నాయి. చాలా దురదృష్టకరం. మన క్రైస్తవుల్లోనే కొంతమంది క్రైస్తవుల నాయకులుగా చెప్పుకోబడ్డ వారే ఇలాంటి మరి ఈ అన్యాక్రాంతం చేయబడుతున్న ఈ యొక్క ఆస్తులను మరి లీజులు తీసుకోవటం, దుర్వినియోగపరచుకోవటం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తప్పనిసరిగా వీటి కొరకు మనం రానున్న రోజుల్లో మనందరం కూడా మరి సంఘటితంగా ఒక కమ్యూనిటీగా ఒక వేదిక మీద నిలబడి పోరాటం చేసి ఈ ఆస్తులను పరిరక్షించుకొని వీటిని మన యొక్క బిడ్డల తరాల వరకు వీటిని వినియోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. మరొకసారి బ్రదర్ ప్రకాష్ గారు, మీరు క్రిస్టియన్ థింకర్స్ ఫోరం తరపున మీరు చేస్తున్న కార్యక్రమాలు, హౌ డు యూ విజువలైజ్ Christian developmental programs in the future, and how could you show a way forward for the Christian community in both the states? Right. First thing, ఏదైనా డెవలప్మెంట్ కి ఫస్ట్ థింగ్ ఏంటంటే the world view, how we think. Every development starts with the way we think. So దురదృష్టవశాత్తు క్రైస్తవులు ఈరోజు ప్రతి విషయాన్ని బైబిల్ దృక్కోణం నుంచి చూడడం మానేశారు. చాలా కాలం అయిపోయింది. మిషనరీస్ కేవలం సువార్త చెప్పడానికి వచ్చి స్కూల్స్ని, హాస్పిటల్స్ని, అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టడానికి కారణం ఏంటి? ఒక్క విలియం కేరీ ఎగ్జాంపుల్ తీసుకుంటే 200 years బ్యాక్ బ్రిటిష్ కంటే ముందు, అంటే లేదా మన నవభారత నిర్మాత నెహ్రూ కలలు కనక ముందే భారతదేశాన్ని ఆధునికీకరించడానికి, అంటే ఒక రైల్ ఇంజిన్ని తీసుకురావడానికి, ఒక పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ని తీసుకురావడానికి, ఒక లైబ్రరీ సిస్టమ్ని తీసుకురావడానికి, ప్రింటింగ్ మెషిన్ని తీసుకురావడానికి, సతీ సహగమనాన్ని నిర్మూలించడానికి, బాల్య వివాహాలని 50,000 బాల్య వివాహాలు జరిగి ఉన్నాయి ఆ టైంలో. బాల్య వితంతువులు ఉన్నారు ఆయన సమయంలో. వాటిని అరికట్టడానికి ఇన్ని చేసి పాఠశాలలు మొట్టమొదటిసారి కోఎడ్యుకేషన్ పాఠశాలని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏమిటి అంటే మిషనరీస్ దృక్పథము ఒక హోలిస్టిక్ దృక్పథం ఉండేది. వాళ్ళకు ఒక సమగ్రమైన అవగాహన, కేవలము ఒక మత ప్రచారమో లేకపోతే ఒక సువార్త ప్రచారమోగా వాళ్ళు చూడలేదు. మనిషిని ఇన్ టోటో, ప్రాణాత్మ దేహాలను వాళ్ళు సమానంగా చూశారు. సో ఆ దృష్టిపదం ఈరోజు లేకపోవడం వల్ల, ఆ దృష్టిపదం క్రైస్తవ నాయకులకు కానీ లేకపోతే సంఘ సభ్యులకు కానీ సామాన్య క్రైస్తవుడికి కూడా లేని కారణంగా
ఇంకా స్వాతంత్ర్యం వచ్చిన 65 సంవత్సరాలకి 6 దశాబ్దాలు దాటిపోయిన తర్వాత కూడా ఎవరో వస్తారు, నాకేదో రాయితీ ఇస్తారు, నేనేదో పొందాలి అన్న దృక్కోణంలోంచే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా ఒక వెనకబడినటువంటి వారికి కొంత చేయూతనివ్వడం అనేది సహజము, అది అవసరం కూడా. కానీ ఎప్పుడు ఇతరుల యొక్క దాని మీదే మనం ఆధారపడకూడదు, మన స్వయం కృషి. బైబిల్ చెప్తుంది ఏంటంటే ప్రతి మనిషిని దేవుడు కులమతాలకు అతీతంగా తన స్వరూపంలో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు, ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఇఫ్ మ్యాన్ ఈజ్ రియల్లీ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, హీ హెస్ గాట్ సో మచ్ పొటెన్షియల్, ట్రెమెండస్ వాల్యూ. సో ఆ విషయాన్ని మొదట క్రైస్తవులు గుర్తిస్తే చాలా మంచిది. వాళ్ళు కానీ దాన్ని గుర్తించి వాళ్ళ ఇన్నర్ పొటెన్షియల్ని గుర్తించి తమను సృష్టించిన దేవుడు గొప్పవాడని కానీ వాళ్ళు గుర్తించగలిగితే, ఐ లైక్ టు కోట్ విలియం కేరీ ఏమంటాడంటే, అన్ని గొప్ప పనులు ఎందుకు చేయగలిగాడు ఒక్క మనిషి? ఆయన ఒకటే అంటాడు, దేవుని కోసం నువ్వు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుంచి గొప్ప కార్యాలని ఆశించు. So how can you expect great things from the Lord unless you really attempt great things for the Lord? So you have to trust the Lord who is sovereign above all these things. Ee roju rajyadhikaram kosam manam paatupadutunnam, but we forgot that we have a God who is sovereign, who is above all the thrones. ఆ దేవుణ్ణి మనం నిజంగా నమ్మితే, మనలో ఉన్న పొటెన్షియల్ని మనం గుర్తించగలిగితే, కన్వర్జెన్స్ అంటాం, ఈ పొటెన్షియల్ అంతటిని కూడా ఒక దగ్గరికి మనం తీసుకురాగలిగితే, సూర్యుడు ఎదురుగా పేపర్ పెడితే అది మండదు, కానీ ఒక భూతద్దంతో ఆ సూర్యకిరణాలన్నింటినీ ఒక స్పాట్ లోకి తీసుకొస్తే పేపర్ కాలిపోతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ కన్వర్జెన్స్ ఆర్ సినర్జీ ఆఫ్ టాలెంట్స్, సినర్జీ ఆఫ్ పొటెన్షియల్. సో ఈ క్రైస్తవుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈ టాలెంట్స్ అన్నిటిని ఒక దగ్గర పోగు చేసుకోగలిగితే, మొదట ఆ మైండ్ సెట్ మారాలి. నేను తక్కువ వాడిని అన్న భావన ముందు పోవాలి. ఐఎమ్ ద బెస్ట్, దేవుడు నన్ను అందరిలాగే సృజించాడు, దేవుడు నా వెనుక ఉన్నాడు. బైబిల్లో ఉన్న ఒక మాట ఏంటంటే, ఆ రోజుల్లో యాకోబు కుమారుడైనటువంటి యోసేపుని అమ్మి వేసినప్పుడు హీ వాజ్ ఆల్ అలోన్. ఒక అన్యమైన కంట్రీలో, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. మొన్నటిదాకా బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఎలాగో ఆ రోజు ఈజిప్ట్ అలాగా. సో ఫరో కింద ఉన్నప్పుడు అతను చేసినదంతా కూడా సఫలమైంది, ఎందుకంటే అక్కడ మాటికి ఉన్న మాట ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉండెను. సో ఇఫ్ యు రియల్లీ బిలీవ్ దట్ అవర్ గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈజ్. ఒక గొర్రెలు కాసుకునేవాడు ఫరోను ఎదిరించి అన్ని లక్షల మందిని విడిపించడం ఏమిటండి? ఇది చరిత్ర. సో ఈ విషయాల్ని కానీ మన క్రైస్తవులు కానీ నమ్మగలిగితే ఇవన్నీ చేయరు వాళ్ళు. మొదట క్రైస్తవుల్లో ఒక సంఘటితమైనటువంటి భావన ఏర్పడుతుంది, ఒక సంఘీభావం రావాలి. అసలు ముందు మన క్రైస్తవుల్లోనే ఎన్నో డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడే డాక్టర్ కమలా గారు కూడా అదే అంశం మీద చర్చిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా ఏకం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందండి. ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నో వేల సంఘాలు, డినామినేషన్స్, అటు మెయిన్ లైన్ చర్చెస్ అని, ఇటు ఇండిపెండెంట్ చర్చెస్ అని, కొన్ని వేల సంఘాలు, దాదాపు అనధికారికంగా నాకు తెలిసింది 1,75,000 చర్చెస్ ఆంధ్రప్రదేశ్ లో, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి 1,75,000 సంఘాల్లో ఎన్ని వందల లక్షల మంది క్రైస్తవులు ఉండాలండి. కాబట్టి క్రైస్తవత్వం పెరుగుతుంది, రోజు రోజు పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్, యాజ్ యూ హ్యావ్ రైట్లీ పాయింటెడ్ బ్రదర్ ప్రకాష్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు బ్రింగ్ ఆల్ ద క్రిస్టియన్ కమ్యూనిటీస్ together as one. First trust in the Lord andi, then trust in themselves, then unity. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫండమెంటల్ థింగ్స్ అన్నమాట. రైట్ సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కడైతే ఉంటుందో, రైట్ సెల్ఫ్ డిగ్నిటీ ఎక్కడైతే ఉంటుందో, దెన్ ఐ కెన్ ఫైట్ ఫర్ మై రైట్. ఇక్కడ నేను ఒక అబ్జర్వేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ క్రైస్తవ సంఘం పెరుగుతూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఈ సమయంలో కొంత పోటీతత్వం కూడా వచ్చేసింది. ఈ పోటీతత్వంలో ఏమవుతుందంటే, కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది పాస్టర్స్ కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే, మా సంఘానికి వచ్చినట్టు వాళ్ళకే రక్షణ లభిస్తుంది, మా చర్చికి వచ్చినట్టు వాళ్ళకే రక్షణ లభిస్తుంది, ఇంకా ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళకి రక్షణ లేదు, కాబట్టి మేమే గొప్ప, కాబట్టి మేము బోధించేదే నిజమైన వాక్యం, మా దగ్గరే రక్షణ ఉంది, రండి అనండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా బోధిస్తున్నారు. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే, వాక్యాన్ని బోధించకుండా, పరిచర్యలు చేయకుండా, కార్యక్రమాలు చేయకుండా, మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫలానా డినామినేషన్ వాళ్ళు
ఇంకొక డినామినేషన్ వాళ్ళు, వేరే డినామినేషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మంచివి కావు అని కొంత భేదాభిప్రాయాలు కూడా సృష్టిస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మర్చిపోయి వీటన్నిటిని ప్రక్కన పెట్టి మరి అందరూ కూడా ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి ఇలాంటి చిన్న చిన్న తారతమ్యతలను ప్రక్కన పెట్టి కలిసిమెలిసి, చిన్నవే కాదు ఫాదర్ గారు, పెద్దవి కూడా ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా కులతత్వం ఉంది ఈరోజు, ఉందండి. అది బైబిల్కి వ్యతిరేకమైంది కదా. అవునండి. ఇప్పుడు కులం విభజిస్తుంది. అవునండి. కానీ మనం మన భారతదేశ ప్రతిజ్ఞలో ఏం చెప్తాం? భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంని ప్రేమించున్నానంట. భారతీయులందరూ నా సహోదరులు అయితే తోటి సహోదరుడు అమ్మాయికి నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? సో సరే, ప్రతిజ్ఞను పక్కన పెట్టండి. దైవభక్తి, దేశభక్తి, దైవభక్తి రెండు కూడా బోధిస్తుంది ఏంటంటే మనం సమానులము అని. ఆ సమానత్వం మొదట రావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఆత్మన్యూనతా భావం నాట్ ఓన్లీ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ బట్ ఆల్సో అట్ ద కార్పొరేట్ లెవెల్ ఉంది మనకి. మైనారిటీ అని పిలుచుకోవడానికి మనం ఇష్టపడతాం. హడ్సన్ టేలర్ మాటను నేను గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ సందర్భంగా. హడ్సన్ టేలర్ ఏమంటాడంటే, నో మ్యాన్ ఈజ్ అ మైనారిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ మైటీ గాడ్. మీ దేవుడు అల్ప బలం విషయంలోకి వచ్చేటప్పటికి, సంఖ్య విషయంలోకి వచ్చేటప్పటికి మనం అల్పులం కావచ్చు, బట్ వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్. సో ఎందుకు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ మనం ఒక స్టెప్ ఆఫ్ ఫెయిత్ ముందుకు వేయకూడదు? వేసినప్పుడు ఐఎమ్ నాట్ ఎ మైనారిటీ, ఈవెన్ ఎ సింగిల్ మ్యాన్ ఈజ్ ఎ మెజారిటీ. మీరు చరిత్ర చూస్తే ఎవరినైనా తీసుకోండి, మీరు చరిత్రలో మిషనరీస్ తీసుకోండి, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వీరులు ఎవరన్నా తీసుకోండి, వన్ మ్యాన్ ద్వారా దేవుడు చరిత్రని మార్చాడు, చరిత్ర గతుల్ని మార్చాడు. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, మరొక కాలర్ తీసుకుందామండి. హలో హలో హలో, ప్రైజ్ అండి. ఇప్పుడు మాకు కరెక్ట్ పోయింది. ఇప్పుడు క్రైస్తవులంతా పార్టీ పెడతాం, మన హక్కులు మనం సాధించుకుందాం అని అంటారు. చెప్పండి. మరి దేవుడి కన్నా పార్టీ గొప్పదా? చెప్పండి బ్రదర్, మీరేమనుకుంటున్నారు? ఒక్కలే కదా వెళ్ళి ఆ దేశాన్ని రాజయ్యేది. అలాగే మరి దావీదు ఇంత మీరే చెప్పారు, గొర్రెల్లోంచి బయటకు వచ్చి అంత రాజయ్యేది. ఎందుకు వాళ్ళు ఉన్న దైవభక్తులు పెట్టి దేవుని మీద ఉన్న ఆ మనసులు పెట్టి దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళన్నీ జయించగలిగారు. ఆ రూట్ లో మనకి క్షేమం కానీ ఇలాగైతే ఏముంది, మన ఇప్పుడు క్రైస్తవులకి మనకి పార్టీలకి మళ్ళీ రైతులు అందరికి గొడవ తప్ప దీనివల్ల మనకు వచ్చేది లాభం లేదు. కరెక్ట్ గా చెప్పారు. మంచిదండి, బ్రదర్ ప్రకాష్ గారు సమాధానం చెప్తారు. మతకాలలో ఇప్పుడు పార్టీలు క్రైస్తవులు అంటే ఏ పార్టీలో చెప్పకుండా దేవుని పార్టీ, మన పార్టీ ఏంటి, దేవుని పార్టీ, ఆయన పార్టీ ఏంటి, ఆయన రాజ్యం ఏంటి, చేతి సహాయం లేకుండా తీయబడి రాయి భూతలవంత పర్వతమాయను. రాజ్యం తన రాజ్యస్థలంలో మనం పనిచేయాలి తప్ప మనం మానవ హక్కులు మనుషులు మనకి సరిచేస్తారు. ఏ రాజకీయ సరిచేస్తారు? ఎవరి స్వార్థం వాళ్ళ నెంబర్ పట్టుకుని వాళ్ళని మనం చేస్తే మనకేం ఉపయోగం? ఒక నిమిషం అండి, మనం చరిత్రను జాగ్రత్తగా తెలుసుకుంటే ఈ రెండింటిని కూడా మన సమతుల్యతలో పాటించాలి. ఒకటి, క్రైస్తవం అనేది ఆధ్యాత్మికమైంది, అదే సమయంలో అది సామాజికమైంది కూడా. అందుకనే యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు కేవలం ఆధ్యాత్మికమైన సేవ చేయలేదు. ఆయన కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, ఆయన చనిపోయిన వారిని లేచాడు, పతితల్ని బాగు చేసి పవిత్రులుగా మార్చాడు, దొంగల్ని దొరలుగా మార్చాడు. సో క్రైస్తవం కేవలం ఆధ్యాత్మికమైంది మాత్రమే కాదు. అది కొంతమంది ఏం చేస్తున్నారంటే కేవలం ఆధ్యాత్మికమైందని చెప్పి సమాజాన్ని పట్టించుకోవట్లేదు. మరికొన్ని వర్గాలు ఏం చేస్తున్నాయంటే ఆధ్యాత్మికతని విడనాడి కంప్లీట్ గా ఒక సోషల్ సర్వీస్ గా మోటో తోటి వాళ్ళు పనిచేస్తున్నారు. బట్ బైబిల్ మనకి చెప్తుంది ఏంటంటే, యాకోబు పత్రిక మీరు చదివితే నిజమైన భక్తి ఏదంటే, ఒకటి తండ్రి, పరలోకముందున్న తండ్రి ముందు ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండడం, అది ఆధ్యాత్మికమైంది. మరొకటి, విధవలను, తండ్రి లేని వారిని ఆదుకోవడం. సో క్రైస్తవం అకార్డింగ్ టు బైబిల్ స్పిరిచువల్ అండ్ సోషల్, ఈ రెండింటినీ కూడా మనం టెన్షన్ లో తీసుకున్నప్పుడు, సమతుల్యత మనం పాటించినప్పుడు నిజమైనటువంటి ఏదైనా మనం సాధించగలుగుతాం. మనం చరిత్రలో కొన్ని విషయాలను తెలుసుకోవాల్సింది ఏంటంటే, విలియం విల్బర్ ఫోర్స్ యొక్క పోరాటం వల్ల స్లేవరీ మరి అబాలిష్ అయింది, బానిసత్వం నిర్మూలించబడింది అమెరికాలో. అలాగే దానికంటే ముందు జాన్ వెస్లీ సీక్రెట్ గా
మరి విడిపించాడు. ఎవరు? బానిసలను. మరి జాన్ వెస్లీ ఒక మిషనరీ, జాన్ వెస్లీ ఒక ఆధ్యాత్మిక ప్రబోధకుడు, క్రైస్తవ ప్రబోధకుడు, అయినా కూడా ఆయన సోషల్ సర్వీస్ చేయవలసి వచ్చింది. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు ఎంతో సోషల్ సర్వీస్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ కూడా తను చేయవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కేవలం మనుషుల్నే కాకుండా దేవుడి యొక్క సృష్టిని ఇన్ టోటో మొత్తంగా తీసుకొని సృష్టి మొత్తాన్ని కూడా వాళ్ళు దేవుని తరపున వాళ్ళు సేవ చేశారు, పర్యావరణానికి కూడా వాళ్ళు సేవ చేశారు. కాబట్టి మనం బైబిల్ని తీసుకుంటున్నప్పుడు అసలు రాజకీయాలు వద్దనడం కరెక్ట్ కాదు. అలాగని చెప్పి ఎవరికి వారు డివైడ్ అయిపోయి స్వార్థంగా మన ఇళ్లల్లో మనం జీవించడము, మన బిడ్డా పాపలతోటి కలకాలం జీవించడం కాదు. మనము సంఘటితం అవ్వాలి. అయితే మనం చేసే పోరాటము ఇతరుల లాంటి పోరాటం కాదు, ఏదో పిడికిలు బిగించి మనం చేసే పోరాటం కాదు. ఇది ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఎ పీస్ఫుల్ మేనర్ మనం చేయడానికి వీలుంటుంది. ఒక మాట నేను గుర్తు చేస్తాను, ఏంటంటే రోమాపత్రిక 13వ అధ్యాయం మీరు చదివితే మీకేమని కనపడుతుందంటే అధికారులు దేవుని సేవకులు అని ఉంటుంది. ఈవెన్ నెబుకద్నెజర్ అయిన రాజు, అన్యుడైన రాజుని దేవుడు తన సేవకుడిగా తాను చెప్పుకుంటాడు పాత నిబంధన గ్రంథంలో. కాబట్టి రాజకీయాలు దేవునికి వ్యతిరేకమైనవేం కాదు. రాజకీయాలు ప్రక్షాళనం కావాలంటే నీతిగల క్రైస్తవ నాయకులు అందులోకి వెళ్ళాలి. మీకు గుర్తుందో గుర్తులేదో, దానియేలు ప్రధానమంత్రిగా పనిచేశాడు, యోసేపు ప్రధానమంత్రిగా పనిచేశాడు, చాలా మంది దేవుని ప్రవక్తలు రాజులుగా పనిచేశారు. సో కాబట్టి రాజకీయాలు బైబిల్కి వ్యతిరేకమైనవి కాదు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి, తీసుకుందాం. హలో. హలో, వందనాలండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు రాజు అండి. రాజు గారు చెప్పండి. మీరు మంచి కార్యక్రమం కండక్ట్ చేశారు సార్. నా అభిప్రాయం ఏంటంటే సార్, ఇప్పుడు భారతదేశంలో సార్ చెప్పండి సార్, ఇప్పుడు భారతదేశంలో మైనారిటీలు అనేకమైన ఉన్నాయి. అవునండి. అవన్నీ కూడా భారతదేశం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా సమంగా పంచుకుంటూ ఉన్నాయండి. అవునండి. అయితే క్రిస్టియన్స్ కి ఒక నాయకుడు అంటూ లేకపోవడం వలన అవునండి ఆ నిధులు దేనికి కూడా మనకి తీసుకుని వచ్చేవాళ్ళు లేరు, వాడేవాళ్ళు కూడా లేరండి. ఎందుకు లేరు? ఉన్నారండి. ప్లస్ దీనికి ఒక నాయకుడు అంటే ఉండాలని కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటి సార్, మనం కొత్త నిబంధనలు చూసినప్పుడు వీళ్ళు రామ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళకి సమహేద్రి సభ అని ఒకటి ఉందండి యూదులకి. అవును. ఏం సార్? అవునండి, చెప్పండి సార్. ఆ సమహేద్రి సభకి ఆ మతానికి సంబంధించిన హక్కులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు గవర్నమెంట్. అవును. అలాగే మనందరూ కూడా ఒక నాయకుడిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన మా హక్కులన్నీ పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని నా అభిప్రాయం సార్. అందులో నేను ఇంకోటి ఏంటంటే సార్, చెప్పండి, ఈ కార్యక్రమానికి సమయంలో సభలో సభ్యులాగా అన్మ్యారీడ్ ఫాదర్స్ కానీ లేకపోతే ఒక మంచి నాయకుడు కానీ ఉంటే మంచిదని నా అభిప్రాయం సార్. అంటే ఫాదర్స్ ని తీసుకొస్తారు చాలా ఎవరి కుమారు తల్లి దేశ ప్రభుత్వం చాలా మంచి బ్రదర్. పర్లోక రాజ్యం వచ్చినప్పుడు నా కొడుకుని చాలా మంచి మాటలు చెప్పారు బ్రదర్ రాజు గారు, చాలా మీకు ధన్యవాదాలు. ముందుగా ఈ ప్రభుత్వ నిధుల గురించి 2 మాటలు మీతో నేను పంచుకోవాలనుకున్నాను. తర్వాత మీరు చెప్పిన సన్హెడ్రిన్ సభ గురించి ప్రకాష్ గారు అలాగే డాక్టర్ కమలా గారు కూడా మాట్లాడతారు. ప్రభుత్వ నిధులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా మంది మరి మైనారిటీల్లో ప్రధానమైన మైనారిటీ వర్గం ముస్లింలైతే, అలాగే మరి తర్వాత వచ్చేయండి రెండవ మరి వర్గం క్రైస్తవ వర్గం. అటువంటి క్రైస్తవులు ఎక్కువ మంది మరి ఈ రోజుల్లో సరైన మరి ఆర్థిక అభివృద్ధిని మరి సామాజిక అభివృద్ధిని సాధించడానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్, ఒక వింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి మరి తగినటువంటి మనం ఊహించినటువంటి నిధులు రాలేకపోయినప్పటికీ కొన్ని నిధులు వాటికి పంపించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో దాదాపు ఒక 3-4 సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్ ద్వారా మరి జరుగుతున్న కార్యక్రమాలు కొంచెం కుంటుపడటం కూడా జరిగింది. చాలా కారణాలు ఉన్నాయి దానికి కూడా. కొన్ని నాకు తెలిసి ఈ నెల 19వ తారీఖున మరి 14,77,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దానికి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఎందుకంటే 2000 చాలా మంది ఈ విషయాన్ని తెలియదు. 2004వ సంవత్సరం నుండి 2014 సంవత్సరం వరకు గత 10 సంవత్సరాల్లో దాదాపు 950 చర్చి నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయండి. ఈ చర్చి నిర్మాణం కొరకు ప్రభుత్వం 1 లక్ష రూపాయలు గ్రాంట్ ఇస్తుంది. అవి రాకుండా 950 చర్చిలు మరి నిర్మించుకునే క్రైస్తవ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు 10 సంవత్సరాలుగా. వాటన్నిటిని కూడా
మరి మొన్న 19వ తారీఖున అన్ని ఆ చర్చెస్ అన్నిటికీ కూడా 1 లక్ష రూపాయల గ్రాంట్ ఇవ్వటం జరిగింది. అలాగే కొన్ని క్రైస్తవ మరి మిషనరీలు చేపడుతున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, రిసోర్స్ బిల్డింగ్స్ కానివ్వండి, అలాగే వృద్ధాశ్రమాలు కానివ్వండి, వాటికి కూడా మరి కొన్ని నిధులు మరి పంపించడం జరిగింది. దానికి ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ విధంగా గత 3 సంవత్సరాలుగా నేను ప్రత్యేకంగా మరి సెక్రటేరియట్లో ఉన్నతాధికారుల దగ్గర కూర్చొని మాట్లాడి వాళ్ళని పదే వారిని సందర్శించడం ద్వారా, వారితో చర్చలు జరపడం ద్వారా దాదాపు 3-4 సంవత్సరాలు పట్టిందండి. పట్టిన తర్వాత మొన్న 19వ తారీఖున ఈ నిధులన్నీ కూడా కొంతవరకు న్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపడదాం. మీ యొక్క కృషి, మీ యొక్క సహకారం ఎంతైనా అవసరం మాకు. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, ఒక్క నిమిషం. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి సార్. నేను పాస్టర్ మోహన్ బాబు అండి. చెప్పండి బ్రదర్. ఫాదర్ బాలా గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. హౌ ఆర్ యూ బ్రదర్? ఫైన్, థ్యాంక్ యూ బ్రదర్. చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. అప్రిషియేట్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు విశ్లేషణ, అవగాహన చాలా బాగా ఉంది. అండ్ ఇట్లా మీరు చాలా ఇంకా ఎక్కువ ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని ఆశిస్తూ ఉన్నాము. సిస్టర్ కూడా చాలా బాగా చెప్పారు, చాలా ఎన్లైటనింగ్ గా ఉంది. తర్వాత బ్రదర్ ప్రకాష్ గారు కూడా చాలా బాగా వివరించారు. ఏది మన ఈ స్పిరిచువల్ యాజ్ వెల్ యాజ్ సోషల్ కాంటెక్స్ట్ ను చాలా బాగా వివరించారు. ఐ అప్రిషియేట్, ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ రియల్లీ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ బ్రదర్. గాడ్ బ్లెస్ you and let there be many more programs like this in the days to come. Wonderful. Thank you very much, brother, and we look forward to have your cooperation, your valuable suggestions, and we will hand in hand we'll work together. As you know that we have already started working together with Christian Joint Action Council, and we will definitely foresee and try to rope in more and more organizations and the churches and every Christian member in this state, in these 2 states of Telangana or in Andhra Pradesh, and we'll try to definitely address and fight for the rights of our community, brother. Thank you very much. ఒక్క మాట డాక్టర్ కమలా గారు చెప్పిన దానికి నేను యాడ్ చేయాలనుకుంటున్నానండి. చక్కటి విషయాన్ని చెప్పారు ఆవిడ. 2 ఆజ్ఞలు ప్రధానమైనవని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పడం ఒక శాస్త్రికి, ఆ 2 ఆజ్ఞల మీదే బైబిల్ సారాంశం అంతా కూడా ఆధారపడి ఉందని చెప్పడం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా క్రైస్తవ్యానికి ఉన్న 2 కోణాలు, ఒకటి ఆధ్యాత్మికమైన కోణం, ఇంకోటి సామాజికమైన కోణం. మొదటి ఆజ్ఞ ఆధ్యాత్మిక కోణానికి సంబంధించింది, రెండవ ఆజ్ఞ సామాజిక కోణానికి సంబంధించింది. అయితే ఈ 2 ఆజ్ఞల మధ్యలో ఎటువంటి సెపరేషన్, ఎడబాటు ఎప్పుడైతే వస్తుందో, మొదటి ఆజ్ఞ మనం నెరవేర్చలేకపోవడం వల్లనే రెండవ ఆజ్ఞ చేయలేకపోతున్నాం. ఎవరైతే మన దేవుణ్ణి, తమ జీవము కలిగినటువంటి నిజమైన దేవుణ్ణి, పూర్ణతత్వంతో ఎవరైతే ప్రేమించగలుగుతారో వాళ్ళు మాత్రమే తమ తోటి వాడిని సరిగా ప్రేమించగలుగుతారు. యాక్చువల్లీ ఈ 2 ఆజ్ఞలకి చాలా వాటిని విడదీయలేదు. చాలా సార్లు మనం ఏం చేస్తున్నామంటే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి అర్థం చేసుకోలేక, కానీ నిజానికి క్రైస్తవ దృక్పథం ఏంటంటే మాధవ సేవ నుంచి మానవ సేవ పుట్టుకొస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి సరిగా పూజిస్తావో, ఆరాధిస్తావో, ప్రేమిస్తావో, అప్పుడే నీ తోటి వాడిని సరిగా ప్రేమించగలుగుతావు. ఈ రోజు మన క్రైస్తవ వర్గంలో కూడా డిస్యూనిటీకి కారణం ఏంటంటే, మనం కానీ ఆ దేవుణ్ణి ప్రేమించగలిగితే తప్పకుండా తోటి క్రైస్తవుని మనం చక్కగా ప్రేమించడానికి వీలవుతుంది. వాక్యంలో ఒక మాట ఏంటంటే, పుట్టించువాన్ని ప్రేమించు ప్రతివాడును పుట్టించువాని మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. బ్రదర్, ఇప్పుడు బ్రదర్ ప్రకాష్, ఇప్పుడు మనం ఇలాగే మన మధ్యలో మనం ముఖ్యంగా వస్తున్నటువంటి ఒక ప్రధానమైన అంశం నాకు బాగా, ఐ డూ సీ దాట్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ యూనిటీ. యూనిటీ. ఇప్పుడు ఒకవైపు ఇటు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది క్రైస్తవ సేవకుల్ని మరి వారిని బాధ పెట్టడం, చాలా మందిని మరి ఈ మధ్య వారి మీద చంపడం, కొట్టడం కూడా జరుగుతుంది. వికారాబాద్ లో పాస్టర్ సంజీవులు గారిని చంపేశారు. అలాగే నిజామాబాద్ లో కూడా ఇటీవల కాలంలో ఒక 3 పాస్టర్స్ ని చర్చి నుంచి బయటికి తీసుకొచ్చి దారుణంగా కొట్టారని నాకు అక్కడ పోలీసు వారి నుంచి సమాచారం ఉంది. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగిందని విన్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరి చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి?
తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధి చెందిన ఈ సమయంలో, మరి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి ఈ సమయంలో క్రైస్తవులు ముఖ్యంగా మరి క్రైస్తవుల్ని భయభ్రాంతులకు లోన్ చేయడానికి మరి కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ విధంగా మరి కొన్ని మత ఛాందసవాదులు మరి ఇలాంటి కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారని వింటున్నాం. ముందుగా ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, తీసుకుందాం, అంశాన్ని మాట్లాడదాం. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. హలో, ప్రైజ్ లార్డ్, చెప్పండి బ్రదర్. హలో, చెప్పండి. ప్రైజ్ లార్డ్ అండి, నా పేరు సుధాకర్ అండి. చెప్పండి. ఇప్పుడు రాజకీయంగా పోటీ చేయాలంటే మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కదా సార్ అండి? అవును. హలో, చెప్పండి సార్. అవును, చెప్పండి. రాజకీయంగా పోటీ చేయాలంటే కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. నాకు అది మనం ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇంకోటి సార్, మీరు చేసిన పని కూడా చాలా బాగుంది. కొన్ని మతాల మీద కొన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయి. మీరు ఇది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అండి. మన క్రైస్తవులు అనేది దేవుణ్ణి ప్రేమించడం పాటు ప్రజాసేవ చేస్తారు కాబట్టి డెఫినెట్ గా గెలుస్తారండి. జనాలు కూడా ఆదరిస్తారు. చేసే ఒకసారి ఫెయిల్యూర్ అయినా రెండోసారి ఆదరిస్తారు. కానీ మనం ఫైనాన్షియల్ గా నిలదొక్కుకోవడం ఎట్లా? ఒక వ్యక్తి ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ తరఫున సపోర్ట్ చేసి అతను పేదవాడయ్యండు. మనం పేదవాళ్ళుగానే ఉన్నారు ఎక్కువ. ఇప్పుడు అతడు మన పార్టీ తరఫున నిలబడ్డారు క్యాండిడేట్. అతను కొద్దిగా ఫైనాన్షియల్ గా మీరు అక్కడ సపోర్ట్ చేయగలిగితే అతడు ఎన్విరాన్మెంట్ కవర్ చేయగలుగుతాడండి. అతను రాజకీయ టైజన్ను జనాలందరిలో నుంచి తీసుకొచ్చి ఒక దేశం కొరకు పాటుపడాలి నిజమైన క్రైస్తవుడు అనే విధానాన్ని తీసుకొస్తారు కదండి. సుధాకర్ గారు, ఒక మాట. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఆర్థిక సమస్య కాదండి. ప్రధానమైన సమస్య, ఒకవేళ మనం రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి, లేకపోతే రాజకీయంగా మనం చురుకైన క్రియాశీలక పాత్ర పోషించాలి అని ఆయన దేవుని చిత్తమైతే దేవుడే సమస్త వనరుల్ని సమకూరుస్తాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని, లక్షల మందిని చెప్పులు అరగకుండా, కాళ్ళు వాయకుండా, బట్టలు పాతకెళ్లకుండా నడిపించడానికి అంటే ఏం ఫైనాన్స్ ఉందంటారు? ఏమున్నాయంటారు అక్కడ? ఇటు రకమైన రిసోర్సెస్ లేవు. ఆల్ రిసోర్సెస్ కి సోర్స్ దేవుడే. సో కనుక ప్రధాన సమస్య అది కాదు. ప్రధాన సమస్య ఏంటంటే మనం చేసే కార్యక్రమంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆమోద ముద్ర మన మీద ఉందా లేదా, అది మనం చూసుకుంటే సర్వాధికారి అయిన దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. బ్రదర్ ప్రకాష్ అండ్ డాక్టర్ కమలా గారు, ఇంకొక మరి చాలా తక్కువ సమయం ఉంది మనకి. మన అంశం చూస్తే చాలా ఇట్ ఇస్ లార్జ్ సబ్జెక్ట్. సో వీ నీడ్ మోర్ అండ్ మోర్ discussions like this to initiate. I'm sure through Rakshana TV we will definitely take it forward and we'll try to reach out to our brothers at the state level, at in all the districts, because there are so many problems, there are so many issues that are really bothering the Christian community. మీరు ముగింపుగా చెప్పండి డాక్టర్ కమలా గారు. ముఖ్యంగా నేను అంటే దీంట్లో మన క్రైస్తవ సోదరమణులకు చెప్పాల్సిన ముఖ్య అంశం ఏంటంటే చాలా రకాలైన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. ఇటు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత ఇళ్లని బాగు చేసుకుని దాన్ని కొంచెం మంచి నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ఉన్నాయి, ఇందిరా ఆవాస్ ప్రోగ్రామ్ అని. అలాగే సంఘటితంగా స్త్రీలు సంఘటితం అయితే గనక వాళ్ళు చేయలేని పనులేంటూ ఏం లేవు. కాబట్టి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక బృందాల ద్వారా కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళ కుటుంబాలకు కానివ్వండి, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉన్నాయి. ఉన్నటువంటి ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని మీరు చెప్తున్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా మనం సద్వినియోగం చేసుకోవాలంటే కూడా ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మన చర్చెస్ కానివ్వండి, ఇప్పుడు మన ఆర్గనైజేషన్స్ లో కానివ్వండి, డిఫరెంట్ మీటింగ్స్ లో కానివ్వండి, మరి ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి కూడా మనం క్రైస్తవ సంఘం చాలా బాధ్యత ఉందండి. తర్వాత ఆ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఏ పార్టీ వచ్చినా లేదంటే ఏ డిపార్ట్మెంట్ అయినా గానీ ఎవరైతే నిజమైన టార్గెట్ గ్రూప్ ఉన్నారో వాళ్ళకి అందించాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా తప్పన ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే యువత, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా, యువత చాలా మంది, ఇప్పుడు దాదాపు 50% పైన మన దేశంలో యువత ఉన్నారండి. ఈ ఏజ్ లో అంటే ప్రపంచంలో కూడా అత్యధికమైన యువత ఉన్న పెద్ద గొప్ప దేశం మన దేశం. కాబట్టి ఈ యువతను కరెక్ట్ గా
బాగా స్ట్రీమ్ లైన్ లో పెట్టుకుంటే గనుక వాళ్ళు చేయలేని కార్యక్రమాలంటూ లేవు. రెండోది ఏంటంటే స్పిరిచువల్ గా ఉన్న మన చర్చెస్ కానివ్వండి, లేదా ఇటు ఎన్జిఓస్ గా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ద్వారా నిజంగా సంపూర్ణ సేవాభావంతో పనిచేస్తున్న అనేక వాళ్ళు, తర్వాత మేధావులైన అనేక మంది కూడా ఆల్రెడీ పదవి విరమణ చేసిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి ఎలాంటి ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, అవి ఏ విధంగా మన వాళ్ళకి రీచ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి, అవి ఏ విధంగా మనము వీళ్ళకి ఇవ్వాలి అన్నది ఆ పూర్తిగా ఒక పూర్తి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక తయారు చేసి వాటి పూర్తిగా మనం చేయగలిగితే, ఇది ప్రజలకు అందించి వాళ్ళలోకి తీసుకునగలిగితే మనం తప్పకుండా సఫలీకృతం అవుతామన్నది నా ఆకాంక్ష. చాలా చాలా మంచిగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. బ్రదర్ ప్రకాష్, మీరు కెన్ యూ సే కన్క్లూడ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ అ ఫైనల్ వర్డ్ to all the Christian community that how we could actually see that kind of development that we can take it forward? Yes అండి, నేను అంటే ఈ ప్రభుత్వ కార్యక్రమాలని లేకపోతే వాళ్ళు ఇచ్చే రాయితీలని లేకపోతే ఆ పథకాలని వాడుకోవడం మంచిదే, సబబే. కానీ అంతటితోటే అభివృద్ధి వచ్చేస్తుందని మాత్రం నేను అనుకోను. అది ఒక ఆరంభం మాత్రమే. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే రాజును నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు అని. అంటే దాని అర్థం ఏంటంటే రాజుని పక్కన పెట్టేయమని కాదు, ప్రభుత్వాన్ని పక్కన పెట్టమని కాదు. అయితే ప్రభుత్వానికి మించినటువంటి వనరుల్ని సమకూర్చగలిగిన వాడు దేవుడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఇంత డెవలప్ అయిన తర్వాత ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా ఎంతో ఎడ్యుకేటెడ్ గా, మరి ఆర్థిక పరంగా సాంఘిక పరంగా కూడా ఎంతో డెవలప్ అయ్యారు. మరి ఏవి డెవలప్మెంట్ లేనప్పుడు, ఎటువంటి బ్యాకప్ లేకుండా మిషనరీలు ఎలా డెవలప్ చేయగలిగారు అంటే వాళ్ళు కేవలం దేవుని యొక్క అంశతోటి వాళ్ళు చేయగలిగారు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మన క్రైస్తవ సోదరీమణులకి, ద క్రిస్టియన్స్ షుడ్ కమ్ బ్యాక్ టు ద గాడ్ ఆఫ్ ద బైబిల్. They should worship him. They should love him more than anything, more than anybody. So ఎప్పుడైతే ఆ దేవుడి దగ్గరికి మళ్ళీ వెనక్కి వస్తారో అప్పుడు ఆయన రెస్పాండ్ అవడం మొదలు పెడతాడు. ఒక మాట 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, నా పేరు పెట్టి పిలువబడిన ప్రజలు తమ పాపమును విడిచిపెట్టి నా తట్టు తిరిగితే, నాకు మొర్ర పెడితే నేను వారి దేశమును స్వస్థపరుస్తాను. సో దానివల్ల ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ ఒకటే బ్లెస్ అవుదండి, ద హోల్ ఇండియా బ్లెస్ అవుతుంది. అప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఈ తారతమ్యాలన్నీ కాదు, ఒక క్రైస్తవుని బట్టి, క్రైస్తవుని విధేయతను బట్టి భారతదేశం అంతా కూడా బ్లెస్ అవుతుంది. ఒక యోసేపు వల్ల ఐగుప్తంతా బ్లెస్ అయిందని మనకు తెలుసు. ఒక్క దానియేలు వల్ల కల్దీయుల దేశం అంతా కూడా బ్లెస్ అయిందని, కరువు కాటకాల నుంచి రక్షింపబడిందని మనకు తెలుసు. ఒక ఎస్తేరు వల్ల పర్షియా దేశం రక్షింపబడిందని మనకు తెలుసు. సో కనుక క్రైస్తవులు దే షుడ్ కమ్ బ్యాక్ టు దేర్ గాడ్ అండ్ ప్లీజ్ హిమ్ అండ్ లివ్ ఎ ప్లీజింగ్ లైఫ్ యాజ్ ఎ ప్లీజింగ్ అరోమా టు గాడ్. ఇంకొకటి యెషయా 49వ అధ్యాయంలో కూడా నాశనకరమైనది కూడా దేవుడు తీసేస్తానని చెప్తున్నాడు. మన దాంట్లో ఉన్న ఏదైతే దేవునికి అయిష్టంగా ఉన్నదో, మన క్రిస్టియన్ సమాజానికి ఏదైతే కీడు చేస్తున్నదో దాన్ని కూడా పూర్తిగా తొలగించి వేస్తానని యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు. కాబట్టి దాని ప్రకారం మనం క్రైస్తవులు ఆ ఫెయిత్ ప్లస్ ఉన్న దాంతో కలిసికట్టుగా కనుక చేయగలిగితే, మనము దేవుని బిడ్డలం, మన తండ్రి అడుగుజాడల్లో వాక్య రూపంలో వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవించాలి. లెట్ us not forget our Christian identity. That's true. Let us be a true Christian. Let us be aware that I am a child of God. Yes. With this, I think when we have this confidence, this faith and the trust in the Lord, I'm sure that we will definitely have a bright future for all the Christian community. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. Praise God.